నమస్కారం అండి. ఈరోజు వీడియో ఒక ఉద్దేశ్యం ఏమిటి అంటే, మనం ఆధ్యాత్మిక జాగృతి గాని, కుండలిని జాగృతి గాని, మన దేహంలో జరుగుతున్నప్పుడు, మనం ఎందుకు మన భావోద్వేగాల్లో, మన మానసిక స్థితుల్లో మనం ముందుకి, వెనక్కి ఊగిసలాడుతూ ఉంటాం. అంటే కాసేపు సంతోషంగా ఉంటాం. మళ్ళీ కొంతకాలం చాలా దుఃఖంలోకెళ్ళిపోతాం. ఇలా ముందుకి, వెనక్కి ఊగిసలాడుతూనే ఉంటాము. ఈ ఆధ్యాత్మిక జాగృతి మన దేహంలో జరిగినంత కాలం. దీనికి కారణం ఏమిటి? ఆ దశలో ఉండేటువంటి సింప్టమ్స్ ఏమిటి? అలా ఎందుకు జరుగుతుంది? తర్వాత మూడో కన్ను ఉత్తేజితం అవటానికిను, ఈ సింప్టమ్స్‌కి సంబంధం ఏమిటి? ఆధ్యాత్మిక జాగృతి సీరీస్‌లో ఇది ఐదో భాగం. మిగతా 4 భాగాలకి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ పెడతాను. ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, అతను చేసే ప్రయత్నమే గాకుండా, అతనికి విశ్వం నుంచి ప్రాణశక్తి అనేది అతని మీదకి దిగాలి. ఇది ఎలా వస్తుంది అంటే దాని ద్వారం మన మూడో కన్ను. మన మూడో కన్ను కాస్తంత ఉత్తేజితమైనా అంటే మనం చేసే కొన్ని ఆధ్యాత్మిక సాధనలు లేకపోతే మన ఆధ్యాత్మిక ఎదిగుండటం మూలంగా రకరకాల కారణాలకి ఒక స్థాయిలో కాస్తన్నా ఈ మూడో కన్ను ఉత్తేజితమైందనుకోండి. బహుశా మీకు అది మీరు పసిగట్టలేకపోతారు. నీలో ఈ మార్పు లోపల అవుతోంది అని. కానీ లోపల ఇది మొదలైందనుకోండి మార్పు, అది ఎంతగా అయితే ఉత్తేజితం అవుతుందో, అంతగా విశ్వం నుంచి ఆహ్, శక్తి అనేది ఆ మనిషికి దిగుతుంది తల మీదకి. కొద్దిగా తెరుచుకుంటే చాలా తక్కువ మోతాదులో వస్తుంది ఆ శక్తి. ఆ శక్తి మన మీదకి దిగినప్పుడు అది మన లోపల మనసు పొరల్లో పనిచేస్తుంది. ఇది మనల్ని మామూలుగా ఏ స్థితిలో అయితే మనం అందుకోలేము. లేదంటే ఒక మామూలు మనిషికేంటంటే కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే వేకువ స్థితి. వేకువ స్థితిలో అతను ఏం ఆలోచిస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు అనేది తనకి అర్థమవుతుంది. కాకపోతే అతని స్వప్న స్థితులు, దీర్ఘ నిద్ర స్థితులు ఉంటాయి చూడండి. అవి అతని ఆధీనంలో ఉండవు. అయితే ఈ విశ్వశక్తి ఏదైతే ఒంటి మీదకి దిగుతోందో, ఇది మన మనసు పొరల్లోకెళ్తుంది. మన మనోమయ కోశంలో ఇది బాగా పనిచేస్తుంది. విజ్ఞానమయ కోశంలో కూడా పనిచేస్తుంది. ఏదైతే మనకి అందదో ఆ పొరల్లో పనిచేసి, అది దేవుడు ఒక స్పర్శ ఆ పొరల్లో. ఆ పొరల్లోకి చేరినప్పుడు, ఈ శక్తి ఏం చేస్తుందంటే, మన లోపల ఏదైతే మనం అణిచిపెట్టుకున్నటువంటి బాధ ఉందో, మన స్మృతులున్నాయో, మన కోరికలున్నాయో, అన్నిటిని తాకుతుంది వెళ్ళేది. అన్నిటిని వెళ్లి తాకినప్పుడు అది మన లోపల అంతర్గతంగా మన దేహంలో ఒక రకమైనటువంటి రసాయనిక చర్య అనేది మొదలవుతుంది. ఇది ఆధ్యాత్మిక మార్పు, రసాయనిక మార్పు, మీ మానసిక స్థితుల్లో మార్పు, దేహంలో మార్పు. ఇది అన్ని స్థాయిల్లో మిమ్మల్ని మారుస్తుంది. కర్మపరంగా కూడా మనం కాస్త కర్మ తగ్గించుకుంటాం. మనం మారాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మానవ ప్రయత్నమే కాకుండా, ఇలా మనకి విశ్వం నుంచి శక్తిపాతం లాంటిది జరగటం. గురువు ఇచ్చే శక్తిపాతం గూడా మనకి ఈ విశ్వశక్తిని మనలోకి వచ్చేటట్టుగా గురువు మనకి దీవెన అనేది ఇస్తారు. అయితే ఈ శక్తిపాతం మనకి అవుతోంది లోపల అని మనకి కొత్తలో తెలీదు. అదొక స్థాయి వరకు మనలో మార్పులు తెచ్చాకే మనకర్థమవుతుంది. మనకి తర్వాత ప్రాణ కదలికల రూపంలో, రకరకాల లక్షణాల రూపంలో మనకది వ్యక్తం అవుతుంది బయటికి. కానీ చాలా మందికేంటంటే నిగూఢంగా లోపల ఈ ప్రాణశక్తి అనేది వాళ్ళ ఒంట్లో పనిచేస్తుంది. ఇది పనిచేయటం మొదలుపెట్టంగానే మనిషిలో వచ్చేటువంటి కొన్ని మార్పులేమిటి అంటే, అతను భావోద్వేగపరంగా 2 దశల్లో ఎక్కువ ఊగిసలాడతాడు. ఎక్స్‌పాన్షన్ ఫేజ్, కాంట్రాక్టెడ్ ఫేజ్. ఎక్స్‌పాన్షన్ ఫేజ్ అంటే ఏంటి అంటే, మన లోపల ఉన్న చైతన్యం విచ్చుకున్నటువంటి స్థితి. అంటే ఒక పువ్వు విచ్చుకుందనుకోండి, అంటే పూర్తిగా ఇట్లా మనం విచ్చుకొని ఉంటామనమాట. ఇది ఆనందకరమైనటువంటి స్థితులు. కొంతకాలం తర్వాత అంటే ఈ శక్తి దిగి మన దేహంలో అంతా పనిచేశాక, ఒక స్థాయిలో మళ్ళీ మనం ముడుచుకుపోతాం లోపలికి. సంకోచం వస్తుంది మనలో.
ఆ సంకోచం అవన్నీ వచ్చినప్పుడు మనం బాధలోకి, భయంలోకి వెళ్ళిపోతాం. ఇలాగా ఆధ్యాత్మిక జాగృతి మన దేహంలో జరుగుతున్నప్పుడు ఒకసారి ఆహ్, ఆనందకర స్థితుల్లోకి వస్తాము. ఇంకోసారి దుఃఖమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోతాము. ఈ స్థితులు మనకి కొన్ని నెలల నుంచి కొన్నేళ్ల వరకు ఉంటాయి. ఇవి ఎంతకాలం ఉంటాయనేది మన మీద ఎంత శక్తి దిగింది, మన లోపల శక్తి మనల్ని ఎంత మార్చింది అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికేమో ఈ విశ్వం నుంచి వచ్చేటువంటి శక్తిపాతం కొంత అవుతుంది. ఆ కొంత అయినప్పుడు వాళ్ళు ఇలాంటి స్థితుల్లోకి అంటే సంకోచ స్థితుల్లోకి, ఆనంద స్థితుల్లోకి వెళ్ళి ముందుకు వెనక్కి ఊగిసలాడి, అలా మనకి ముందుకు వెనక్కి ఊగిసలాడినప్పుడు మన శరీరం లోపల మారటం మూలంగా, మన కర్మ కొంత తొలగిపోవటం మూలంగా మనం పై స్థాయి స్పందనకొస్తాం అన్నమాట. అంతక్రితం మనం దిగువ స్పందనలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం ఈ శక్తిపాతం మనం అందుకుంటాం విశ్వం నుంచి, అది కొన్ని మార్పులు మన దేహంలో చేసినప్పుడు, ఆ మార్పులు చేసినప్పుడు మనకి ఈ లక్షణాలనేవి వస్తాయి. ఈ స్థితులనేవి అనుభవిస్తాం. ఒక స్థాయి మనల్ని మార్చాక మన స్పందన పెరుగుతుంది. మన స్పందన పెరిగాక మళ్ళీ మనకి విశ్వం నుంచి శక్తిపాతం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ శక్తిపాతం మన మీద పనిచేయటం మూలంగా మళ్ళీ మనం ఆనంద స్థితుల్లోకి, మళ్ళీ మనం సంకోచ స్థితుల్లోకి వెళ్ళి, ఈ 2 స్థితుల్లోకి బయటికొచ్చాక మళ్ళీ మన స్పందన అనేది పెరుగుతుంది. ఈ రకంగా మనని కాస్త కాస్త ఈ శక్తి మారుస్తూ ఉంటుంది. అయితే కొంతమందికి ఏంటంటే, ఈ శక్తి స్వల్పంగా దేహంలో పనిచేస్తూ, వాళ్ళని ఈ స్థితిలో గురి చేస్తూ కాస్త కాస్త వాళ్ళ స్పందనని పెంచుతుంది. ఇంకొంతమందికి ఈ శక్తిపాతం చాలా ఎక్కువ స్థాయిలో అవుతుంది. ఇదే చాలా ఎక్కువ స్థాయిలో అయిందనుకోండి, అప్పుడు ఇది మీకు ఇంత క్రితం నేను ఒక వీడియో చేశా. టాప్ డౌన్ అవేకెనింగ్ అని. అంటే పూర్తి స్థాయి మన మీద ఈ విశ్వశక్తి దిగినప్పుడు మనల్ని ఏ రకంగా మారుస్తుంది అనేది ఒక వీడియో చేశాను నేను గతంలో. ఆ రకంగా మనల్ని ఒక స్థాయిలో మార్చేస్తుంది. టాప్ డౌన్ అవేకెనింగ్ అయ్యి. కుండలిని జాగృతంలో గూడా మీకు విశ్వం నుంచి ప్రాణం మన మీదకి రావాలి. కుండలిని దీన్ని ఇంధనంలా వాడుకుని వెన్నెముకలో పైకెళ్తుంది. కాబట్టి అక్కడ గూడా ఇది అవసరం. అక్కడ చాలా ఎక్కువగా వస్తుంది మనిషి మీదకి. ఒకసారి కాదు అలా వస్తూనే ఉంటుంది. కుండలిని శక్తి ఈ విశ్వశక్తిని వాడుకుంటుంది. వాడుకొని మనల్ని మారుస్తుంది. కానీ ఇక్కడ మార్పు అనేది పూర్తి స్థాయిలో అయిపోతుంది. అంటే 100% మనిషి అన్నీ తన కర్మలోంచి బయటకొచ్చేసి, జనన మరణ చక్రాల్లోంచి బయటికి తీసుకెళ్ళిపోయేంత వరకు వస్తుందన్నమాట కుండలిని జాగృతంలో. విశ్వం నుంచి విశ్వశక్తి ఆకర్షించడానికి ఈ మూడో కన్ను ఉత్తేజితం అవ్వాలి అంటే, రకరకాల కారణాలకి ఇది ఉత్తేజితం అవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ముందుగానే నిర్ణయింపబడి ఉంటుందేమో అని నాకనిపిస్తుంది. దాన్ని సమర్థించేట్టుగా మన దేహ నిర్మాణం, ఆధ్యాత్మిక నిర్మాణం గూడా ఉండాలి. ఈ మధ్యన చాలా మంది డ్రగ్స్ అని తీసుకుంటున్నారు. దాని ప్రభావం గూడా మూడో కంటి మీద ఉంటుంది. మూడో కన్ను పైనియల్ గ్రంథి ఉంటుంది గదా! అది ఉత్తేజితం అవుతుంది కాస్త తీసుకున్నప్పుడు. ఇలా తీసుకున్న చాలా మందికి ఈ మధ్యన కుండలిని సింప్టమ్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కొత్త తరంలో ఆహ్, పాశ్చాత్య దేశాల్లో. అందుకనే వాళ్ళ జీవన శైలి మారిపోతోంది. వాళ్ళు ఆలోచించే విధానం మారిపోతుంది. వాళ్ళ గతానికి సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి నమ్మకాల్ని వాళ్ళు వదిలేసుకుంటున్నారు. వదిలేసుకుని వాళ్ళు గూడా ఆధ్యాత్మిక చింతన వైపు వచ్చేస్తున్నారు. శక్తిపాతం. గురువు గారు ఇచ్చిన శక్తిపాతమైనా, లేదంటే విశ్వం నుంచి ఇచ్చిన శక్తిపాతమైనా. కొంతమంది ఏంటంటే ఈ శక్తిపాతం మనకి వస్తుంది అనంగా వీళ్ళకి తెలియకుండానే కొన్ని కొన్ని పాత గుళ్ళకి, చాలా చరిత్ర ఉన్నటువంటి కొన్ని చోట్లకి వెళ్తారు. అక్కడ దైవిక శక్తి ఎక్కువుంటుంది. అలాంటి చోట్లకెళ్ళినప్పుడు గూడా అక్కడున్నటువంటి దైవానుగ్రహం మూలంగా గూడా వీళ్ళకి మూడో కన్ను ఉత్తేజితం అయిపోతుంది. ముఖ్యంగా పురాతన ఆలయాలు, చాలా మహిమ గల స్థలాలు, అక్కడ ఇది జరిగే అవకాశం ఎక్కువుంటుంది. ఈ మధ్య చాలామంది యోగ సాధన చేస్తున్నారు. శ్వాస
లేదంటే ధ్యాన ఇలాంటివన్నీ చేస్తున్నారు. పూజలు బాగా దీర్ఘంగా చేసిన, భక్తిలో మునిగిపోయిన, సేవ చేసిన రకరకాల కారణాలుంటాయి. ఒక స్థాయి మనం ఎదిగున్నప్పుడు ఏంటంటే, మూడో కన్ను తేలిగ్గా తెరుచుకుంటుంది. స్టార్ సీడ్స్‌కి ఎలాగో అవుతుంది వాళ్ళకి. కొంతమందికేంటంటే కలల్లో అవుతుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మాకు గురువులు లేరు. మాకు ఎవరు దీక్ష ఇస్తారు. మీరు తయారుగా ఉండాలంతే. మీకేమి బయట ప్రత్యక్షంగా గురువు అవసరం లేదు. మీకు అర్హత వచ్చినప్పుడు, మీకు దీక్ష ఈ విశ్వమే ఇచ్చేస్తుంది. ఈ విశ్వమే మీ మీద శక్తిపాతం చేసేస్తుంది. దానికి తగ్గ కళలు గూడా మీకొస్తాయి. మీరేదో గురు ఆశ్రమానికెళ్ళినట్టు, అక్కడ మీకు కూర్చోపెట్టి దీక్ష ఇచ్చేసినట్టు. కాబట్టి మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో నిజాయితీ ఉంటే, మనం ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తే, మనకి ఎలాగో ఈ అనుగ్రహం అనేది విశ్వం నుంచి, లేకపోతే అమ్మవారు ఇచ్చేస్తారు మీకు. ఆ రకంగా రకరకాల కారణాలకి మనకి మూడో కన్ను ఉత్తేజితం అవుతుంది. అయితే కొత్తలో చాలా మందికి ఈ ఉత్తేజితం అయిందన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు. చాలా మందికి ముందే గనక నిర్ణయింపబడి ఉందనుకోండి, ఈ జీవిత కాలంలో మూడో కన్ను ఉత్తేజితం అవ్వాలి అని వాళ్ళకి ఇంచుమించు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు అంటే ఇంచుమించు 15, 16 ఏళ్లకి వాళ్ళకి ఈ మూడో కన్ను ఒక్క సింప్టమ్స్ అనేవి ఆ వయసులోనే మొదలైపోతాయి. కానీ వాళ్ళకి ఇది అవుతోందని అప్పుడు తెలీదు. నాకు 15, 16 ఏళ్లకి ఈ మూడో కన్ను సింప్టమ్స్ అనేవి అప్పుడు నేను అనుభవించాను. కానీ నాకప్పుడు మూడో కన్ను సింప్టమ్స్ అని తెలీదు. ఎందుకంటే ఈ సింప్టమ్స్ ఎంత లోపలగా, ఎంత స్వల్పంగా పనిచేస్తాయి అంటే అదవుతుందని మనం పసిగట్టలేము. చక్ర గనక బలంగా తిరిగిందనుకోండి నుదుట్లో ఆజ్ఞాచక్రం, మనకు అర్థమవుతుంది ఏదో అవుతోందని. ఒకవేళ అది అలా తిరగలేదనుకోండి, అలా తిరగకుండా వేరే ఏవైనా స్వల్పమైనటువంటి లక్షణాలు మనం అనుభవించామనుకోండి, అప్పుడు మనకి మూడో కన్ను ఉత్తేజితం అవుతోన్న సంగతి మనకు అర్థం కాదు. నాకది ఎలా ఉండేదంటే, ఇక్కడేదో కితకితల్లాగా అనిపిచ్చేది. నేను నా వేలుతోని బాగా ముట్టుకోలేకపోయేదాన్ని. ఎవరైనా బొట్టు పెట్టడానికి ఇక్కడ ముట్టుకున్నా గూడా నాకు చక్కలిగింతలొచ్చేసేవి. నాకు నచ్చేది గాదు అక్కడ ఎవరైనా ముట్టుకుంటే. మధ్య మధ్య తలనొప్పులొచ్చేవి. ఎండకి నించోలేకపోయేదాన్ని. ఎండలో కాసేపు నించుంటే చాలా తల పట్టేసేది. అంతే కాకుండా సాయంత్రం అయితే గనక 7 అలా అయితే నాకు ఈ లైట్స్ నచ్చేవి గాదు. ఎక్కువగా చీకటి గదిలో ఉండటానికి ఇష్టపడేదాన్ని. తల లోపల ఇక్కడేదో కాస్త కదలికలు ఉన్నట్టు. అదేదో మనకి అంత క్రితం అర్థం కాని విషయాలు అర్థమైపోతున్నట్టు. ఇక్కడ ఎక్కువగా మనకి జ్ఞానపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువైపోతాయి. మనల్ని మనం ప్రశ్నించుకోవటం, మన కుటుంబం ఏ రకంగా ప్రవర్తిస్తోంది, మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అన్నిటిని మనం ప్రశ్నించటం. మనలో నిజాయితీ పెంచుకోవాలనేది ఒక తపన పెరిగిపోతుందిక్కడ. తర్వాత మనం చేసే పనులు సరిగ్గా చేస్తున్నామా? లేదంటే మనం ఏవైనా రాగద్వేషాలకి లోబడి చేస్తున్నామా? అంటే మన ప్రవర్తన జ్ఞానంలోంచి వస్తుందా లేదా అనేది మనల్ని మనం ఎక్కువ ప్రశ్నించుకోవటం మొదలుపెడతాం. 10 మంది ఒక చోట కూర్చొని మామూలుగా కబుర్లు, కాలయాపన చేస్తారు చూడండి. అట్లాంటి విషయాల్లో ఇంక మీకు ఆసక్తి తగ్గిపోతుంది. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం ఎక్కువ ప్రశ్నించుకుంటాం. జీవితాన్ని ఎక్కువ అర్థం చేసుకుంటాం. తర్వాత ఒక రకంగా మనం శృతి మనస్కులు అయిపోతాం. అయిపోయేసరికి మనకి చాలా విషయాలు నచ్చవు. ఉదాహరణకి మీ స్నేహితుడో, స్నేహితురాలో వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అత్తగారినో, వాళ్ళ మామగారినో వాళ్ళని కించపరుస్తూ, తూలనాడుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆనందపడతారు ఆ మాట్లాడుతూ. మీరు గూడా ఆనందపడతారని మీకే చూస్తూ ఉంటారు. అలా ఇంకో మనిషిని తోలనాడుతూ ఆనందపడటం మీకది పైశాచికంగా అనిపిస్తుంది. మీకది నచ్చదు. మీరు అలా ఆనందపడలేరు. ఈ ప్రవర్తన మీకు వింతగా గూడా అనిపిస్తుంది. ఇంకో మనిషిని తక్కువ చేసి ఆనందపడటం అనేది మీరది జీర్ణించుకోలేరు. ఆ రకంగా మీరు చాలా సున్నిత మనస్కులవుతారు. అయ్యేసరికి మీకు ఇంచుమించు చాలా మందితో మీరు మాట్లాడే కంటే దూరంగా ఉండటం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ ఇట్లాంటి వాళ్ళే ఎక్కువుంటారు. ఇక్కడ మీకు అంతర్దృష్టి పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. జీవితంలో కొత్త కొత్త విషయాలు ప్రయత్నించాలి అనే ప్రేరణ పెరుగుతుంది. మీరెక్కువ రిస్క్స్ తీసుకుంటారు.
ఒకసారి మనకి ఆజ్ఞ చక్రం తెరుచుకుందనుకోండి, మన స్పందన పెరుగుతుంది అన్నా కదా నేను. మన స్పందన పెరిగే కొద్దీ మన జీవన శైలి, మన జీవితంలో మనుషులు, పరిస్థితులు, మనం చేసే పని అన్నీ అమాంతంగా మారిపోతాయి. ఎవరికైతే స్పందన ఒక తీరుగానే ఉంటుందో, వాళ్ళకి జీవితం అంతా ఒకటేలా నడుస్తుంది. అంటే వాళ్ళు బహుశా అదే ఇంట్లో ఉంటారు 40 ఏళ్లైనా. బహుశా అదే ఉద్యోగం చేస్తారు 40, 50 ఏళ్ళు. వాళ్ళ పరిస్థితులు గాని, స్థితులు గాని ఏది మీకు మార్పు అనేది కనిపించదు అంతగా. చాలా తక్కువ మార్పు ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఎవరైతే వాళ్ళ స్పందన ఒక జీవిత కాలంలో చాలా పెరిగిపోతుందో, వాళ్ళ జీవితంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే పాత విషయాలు వెళ్ళిపోవటం, దాని స్థానంలో కొత్తవి రావటం. అంటే బహుశా మీకు తెలియకుండానే మీరు వేరే ప్రాంతానికెళ్ళిపోవటం, వేరే దేశానికెళ్ళిపోవటం, మీకు అప్పటి వరకు మీ జీవితంలో ఉన్న మనుషులందరూ వెళ్ళిపోవటం, కొత్త మనుషులు, పై స్పందనలో ఉండేవాళ్ళు మీ జీవితంలో రావటం, మీ పాత ఉద్యోగం గాని, ఆహ్, మీ పాత పనిచేసే విధానం గాని, ఇప్పుడు మీకు నచ్చకపోవటం, మీరు పనిలో కొత్తదాన్ని కోరుకోవటం, వేరే రకాల పనులు చేయటం, మీ పనిలో వైవిధ్యం గూడా వస్తుంది. ఆ రకంగా అన్ని రకాలుగా అంటే అది మనకి సంబంధ బాంధవ్యాల మార్పు తెస్తుంది, ఆర్థిక స్థితిలో మార్పు తెస్తుంది, మనం ఉండే స్థలం, మనం చేసే పనులు, మన వ్యక్తిత్వం, మన్ని చాలా తక్కువ సమయంలో మన స్పందన పెరిగే కొద్దీ, మన స్పందన ఈ విశ్వశక్తి మన మీద ఎంత దిగుతుంది, మనల్ని ఎంత మారుస్తుందనే దాన్ని బట్టి మన స్పందన పెరుగుతుంది. అమాంతంగా చాలా స్పందన ఒక జీవిత కాలంలో పెరిగిపోయేసరికి, ఆ మనిషికి ఒక జీవిత కాలంలో చాలా మార్పులొచ్చేస్తాయి. గతం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రతి స్థాయిలో. పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరొస్తుంది. మళ్ళీ పై స్థాయిలో మళ్ళీ పాతదంతా వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తదొస్తుంది. అతను తెలియకుండానే అతను ఏ స్పందననైతే వ్యక్తపరుస్తున్నాడో, ఆ స్పందనకి తగ్గట్టుగా మనుషుల జీవితంలోకొస్తారు, పరిస్థితులు జీవితంలోకొస్తాయి. ఒక జీవిత కాలంలోనే అతను చాలా పాఠాలు నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఆత్మ పరిణతి అనేది ఒక జీవిత కాలంలో చాలా త్వరగా అయిపోతుంది. దానివల్ల మనిషికి మోక్షం గూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం గనక మీకు మీ జీవితంలో సింక్రానిసిటీస్ అంటే యాదృచ్ఛికంగా చాలా విషయాలు జరుగుతున్నాయనుకోండి. అంటే మీరు మనసులో ఏమనుకుంటున్నారో బయట మీకు లోకంలో అదే కనిపిస్తోందనుకోండి. మీరేదో పాట వినాలని అనుకుంటారు. అనుకోకుండా ఎవరి ఫోన్‌లోనో పక్కన వాళ్ళ పాట పెడతారు. అలా మనకి తెలియకుండానే మనం ఊహించనివి, మనం కావాలని అనుకున్నవి, మనకి బయట నుంచి చిహ్నాల రూపంలో, సంకేతాల రూపంలో, సందేశాల రూపాల్లో మనకదొక చాలా మాయగా, వింతగా అనిపించేటువంటి పరిస్థితి ఉందని చూడండి. దాన్నే సింక్రోనిసిటీస్ అంటాం. రకరకాల అంకెలు కనిపించటం. 11, 11, 10, 10 ఇట్లాంటి అంకెలు కనిపించటం. తర్వాత మీకు చాలా ఎక్కువగా కళలు అనేవి రావటం. ఆ కళలు రకరకాల కళలుంటాయి. మీకు ఆ కళలు గుర్తు తెచ్చుకుంటే చాలా దాంట్లోపల నుంచి నేర్చుకునేదేదో ఉంది. లేదంటే ఆ కళల్లో సందేశాలున్నాయి. ఆ కళల్లో చాలా రకాలున్నాయి అని మీరు గ్రహిస్తారు. మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రశ్నించుకోవటం, మీ ప్రవర్తనని ప్రశ్నించుకోవటం, బయట మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం. చాలా ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి మీకు సందేహాలు, ప్రశ్నలు లాంటివి కలగటం, వాటి మీద ఆసక్తి పెరగటం, మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, నేను మెరుగవ్వాలి, మనిషిగా ఎదగాలి అనేటువంటి ఆలోచన రావటం. తర్వాత మీ లోపల ఈ మూడ్ స్వింగ్స్ అంటే భావోద్వేగాల పరంగా ఒకసారి ఆనందం, ఒకసారి భయం, ఒకసారి దుఃఖం ఇలా ఊగిసలాడుతుంటాం చూడండి. ఇట్లాంటి ఊగిసలాట అనేది చాలా ఎక్కువగా అనుభవించటం. ఇవన్నీ గనుక మీకు అవుతుంటే కొంతవరకు మీలో మూడో కన్ను ఉత్తేజితమైందని మీరు అర్థం చేసుకోవాలి. అయితే బహుశా ఇది ఇంకా మీ దృష్టి దాకా వచ్చి ఉండకపోవచ్చు. భవిష్యత్తులో మీకు ఆజ్ఞ చక్రం తిరిగినా, లేకపోతే ప్రాణ కదలికలనేవి మీకు చాలా ఎక్కువ స్థాయిలో అనుభవం మీకు కలిగినా, లేదంటే తెలియకుండానే ముద్రలు, బంధాలు ఇవి లాంటివి మీరు వేయటం, క్రియలు జరగటం లాంటివి జరిగినప్పుడు గానీ అది మీ దృష్టికి రాదు. ఈ లోపల అది లోపల మిమ్మల్ని మారుస్తూ ఉంటుందన్నమాట. మనం ఈ ఎక్స్‌పాన్సివ్ స్టేట్స్ లేదంటే కాంట్రాక్టెడ్ స్టేట్స్ ఇవి అర్థం చేసుకోవాలి అంటే ముందు అసలు అహంకారం అనేది మన లోపల ఏ తీరుగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. నేను ఒకడిని ఉన్నాను అనే భావన మనకెప్పుడు కలుగుతుంది? మనకి భావోద్వేగాలు మనం అనుభవించినప్పుడు నేను ఉన్నాను, ఒక అనుభవించేవాడిని ఇక్కడ ఉన్నాను అనేది ఒక భావన మనకు కలుగుతుంది. అది కోపమైనా, దుఃఖమైనా, కోరికలైనా, సంతోషమైనా.
ఇవన్నీ రకరకాల భావోద్వేగాలు. మనం వీటిని అనుభవించినంత కాలం నేను ఒకడిని ఉన్నాను ఇక్కడ అనే భావన గట్టిగా ఉంటుంది. ఈ భావన మనలో ఉన్నంత కాలం మనం బయట జరిగే విషయాలకి ఏదో రకంగా స్పందిస్తూ బ్రతుకుతాం. ఆ స్పందన మూలంగా కూడా ఏంటంటే నేనొకరిని ఉన్నాను అనే బలమైనటువంటి ఒక భావన ఉంటుంది. తర్వాత మనం పుట్టంగానే మనకు పేరు పెడతారు. మనం చదువుకుంటాం. మనం వీళ్ళతో వాళ్ళతో మనకి సంబంధాలుంటాయి. ఆ సంబంధాల్లో గూడా మిమ్మల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఒకళ్ళు మిమ్మల్ని పెదనాన్న అంటే, ఒకళ్ళు మిమ్మల్ని బాబాయ్ అంటారు. ఒకళ్ళు అన్నయ్య అంటారు. ఒకళ్ళు భర్త అంటారు. ఇలా రకరకాల పాత్రలు మనం పోషిస్తూ నేను ఒకడిని ఉన్నాను ఇక్కడ అనే భావనలో మనం ఉంటాం. ఈ భావనలోంచి బయటికి రావటానికి మనకి విశ్వశక్తి పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే మన లోపల ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, మన లోపల ఉన్న అహంకారాన్ని కాస్త కాస్త తీసేస్తుందో, అంటే మన లోపల అహంకారం స్మృతుల రూపంలో ఉంటుంది. మానసిక గాయాల రూపంలో ఉంటుంది. కోరికల రూపంలో ఉంటుంది. లేకపోతే నా నా వస్తువు ఇది, నా మనిషి ఇతను అనేటువంటి ఆ రూపంలో గూడా ఉంటుంది. రాగద్వేషాల రూపంలో ఉంటుంది. ఎంతసేపటికి మనం దీంట్లోనే ఉంటే మన జనమరణ చక్రాల్లో కూరుకుపోయి ఉంటాం. ఎప్పుడైతే విశ్వశక్తి మన మీదకి దిగుతుందో, ముందు వీటన్నిటిని తీసేయటం మొదలుపెడుతుంది మన జీవితంలోంచి. నేను ముందు చెప్పాను ఈ వీడియోలో. మన మనసు పొరల లోపలికెళ్ళి పనిచేస్తుంది అని. మన మనసు పొరల లోపలికెళ్ళి అక్కడ పనిచేసినప్పుడు ఏమవుతుందంటే, మనం మారిపోతూ ఉంటాం బయట. ఇలా అది మన లోపల మార్చేస్తున్నప్పుడు, మనం 2 రకాల దశల్లోకి చాలా ఎక్కువగా ముందుకు వెనక్కి ఊగిసలాడతాం. ఒకటి ఆనంద స్థితులు, ఇంకోటి సంకోచ స్థితులు. ఈ ఆనంద సంకోచ స్థితుల మధ్యలో ఊగిసలాడుతున్నప్పుడు, మనం అహంకారం అనేది కొంత కొంత తగ్గించుకుంటూ వస్తాం. పైకి వస్తున్నప్పుడు దీంట్లో. ఆ తగ్గించుకునేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి మీకు బయట లోకం మారిపోతుంది. మీ ఆలోచించే విధానం మారిపోతుంది. ఈ రకంగా మిమ్మల్ని మార్చినప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత చూసుకుంటే మీరు పూర్తిగా మనిషి ఇప్పుడు వేరే తరహాగా ఉంటారు. పాత తరహాగా ఉండనే ఉండరు. మీ ఆలోచనలన్నీ మారిపోయి ఉంటారు. మీ స్వభావం మారిపోయి ఉంటుంది. ఇదంతా లోతుగా మిమ్మల్ని మారుస్తుంది. అయితే ఈ ఆనంద స్థితులు అంటే ఎలాంటి స్థితులు అంటే, మీకు బయట జరిగే విషయాలతో పాటు మీరు మమేకమైపోయి ఉన్నటువంటి స్థితులు. అంటే మీకు బయట జరిగేది ఏది మీరు ఆక్షేపించరు. ఇదెందుకు జరుగుతోంది? నాకు నచ్చట్లేదు. ఇలాంటివేం పట్టించుకోరు మీరు. ఇలాంటి స్థితుల్లో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఎంత ఆనందంగా ఉంటారంటే, ఆ ఆనందం అనే ఒక కళ్ళద్దాలు పెట్టుకొని లోకాన్ని చూస్తూ ఉంటారు. మీకు బయట బాధ పెట్టే విషయాలు జరిగినా మీకు ఏమీ అనిపించదనమాట. అంత ఆనందంగా ఉంటారు మీరు. మీ జీవితం ప్రవాహం ఎటుకేసైతే వెళ్తుందో, మీరు కూడా ప్రవాహంతో పాటు వెళ్ళిపోతారనమాట. మీరిక్కడ అడ్డుకట్ట వేయట్లేదు. మీరు అడ్డు రావట్లేదు ప్రవాహానికి. ఆనందంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీ లోపల బిగుసుకుపోవటం లాంటిది లేదు. అంటే నాకిది నచ్చలేదు, నేనిది చెయ్యను, ఇలాంటిదేమీ లేకుండా అలా వెళ్ళిపోతున్నారు మీరు. ఇవి ఆనంద స్థితులు. ఈ ఈ స్థితుల తర్వాత వచ్చే స్థితులు ఏమిటి అంటే సంకోచ స్థితులు. సంకోచ స్థితుల్లో ఏంటి? మనకి బయట జరిగే విషయాలు నచ్చవు. బయట జరిగేవన్నీ చూసి భయపడతాము. దుఃఖంలోకెళ్ళిపోతాం. మనం అనుకున్నది కాలేదనుకుంటాము. అన్నిటి మీద అనుమానం. మనకి దేని మీద నమ్మకం ఉండదు. గందరగోళ పరిస్థితిగా అనిపిస్తుంది. ఏదో చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. దుఃఖం, ఏడుపు అన్నీ ఉంటాయి. మనం ఏదైతే ఒక కలల లోకాన్ని మనం ఊహించుకున్నామో అది కూలిపోయినట్టుగా అనిపించటం. ఇదంతా మీకు సంకోచ స్థితులు. ఇక్కడ మొదటి బొమ్మలో చూడండి ఆకులు విచ్చుకునున్నాయి. ఆ విచ్చుకున్న ఆకులు ఏంటి? అవి ఏమొచ్చి తగిలినా గూడా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. అవి భయంలో లేవు ఆకులు. అది మనం ఆనంద స్థితులుగా అనుకోవచ్చు. ఇక్కడ మొదటి బొమ్మ చూడండి. ఆకులు ముడుచుకుపోయి ఉన్నాయి. అంటే భయపడి అలా ముడుచుకుపోయి ఉండటం అన్నమాట. ఇది కాంట్రాక్టెడ్ స్టేట్ లేదా సంకోచ స్థితి. సంకోచ స్థితిలో ఏంటంటే మనం మన దేహాన్ని కూడా బిగబెట్టేసుకుంటాం. ఆ బిగదీసుకోవటం మూలంగా నేను ఒకడిని అనుభవించేవాడిని ఉన్నాను అనే అహంకారం ఎక్కువైపోతుంది. ఇక్కడ దుఃఖం రూపంలో బయటకొస్తుంది అహంకారం. ఎంతకాలం అయితే మనం దేహాన్ని బిగదీసుకుని ఉంటామో, నా నమ్మకాలు, నా ఆలోచనలు, నా ఆశలు అని అలా మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, మనం బిగదీసుకుంటాం అన్ని స్థాయిల్లో. బిగదీసుకున్నప్పుడు అక్కడ నేను అనే ఒక ఉనికి ఏర్పడుతుంది.
ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో విచ్చుకుంటామో, ఆ నేను అనే ఆ ఉనికి పోతుంది. దిగువ అహంకారంలోంచి పనిచేసేటువంటి నేను అనే ఉనికి పోతుంది. ఎలా పోతుంది? అసలు ఈ ఉనికి లేదు. మనం సృష్టించుకున్నది ఈ ఉనికి. మనం ఎప్పుడైతే మన శరీరాన్ని విడదీసుకుంటామో, మన ఆలోచనల్ని మానసికంగా గాని, భావోద్వేగ పరంగా గాని, మనం కుచించుకుంటామో, నేను అనే ఒక ఉనికి అక్కడ ఏర్పడుతుంది. ఇది మనం కల్పించుకున్నటువంటిది. ఇది అసలైతే లేదు. ఎప్పుడైతే మనం పూర్తిగా విచ్చుకుంటామో, మనలో ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగించుకుంటామో, ఏదైతే మనం బిగదీసుకున్నటువంటి మన దేహ నిర్మాణం ఉంది చూడండి, దాన్ని మనం ఇలాగా దానిలో ఉన్న ఒత్తిడి తీసేసి, దాన్ని మళ్ళీ మనం మెత్తగా చేసుకుంటాము. అంటే ఇక్కడ మన ఎముకలు గాని, మన కండరాలు గాని, దాంట్లో ఉన్నటువంటి గట్టితనం ఉంటుంది చూడండి. అహంకారంతో, ఏదైతే భయంతో బిగదీసుకున్నటువంటి గట్టితనం ఉంటుందో, అది మనం వదిలేసుకుంటామో, మెత్తపడతాయో, అప్పుడు మీకేమర్థమవుతుందంటే, నేను అనేది లేదు అనేది అర్థమవుతుంది మీకక్కడ. ఈ నేను అనేది నేను కల్పించుకున్నాను అనేది అర్థమవుతుంది. మన దేహంలోకి విశ్వం నుంచి శక్తిపాతం అయినప్పుడు, ముందు ఈ శక్తిపాతం వల్ల మనకి తెలియకుండా ఒక రకమైనటువంటి ఆనంద స్థితుల్లోకి వెళ్తాం. ఈ స్థితులు ఏమిటి అంటే, మీకు మీకు మీరు చాలా ఆనందంగా, అందంగా అనిపిస్తారు. మీకు చుట్టూ లోకంలో అన్నీ ఆనందంగా, అందంగా అనిపిస్తాయి. మీరు ఇక్కడ మీ జాగ్రత్తలో మీరుండరు. మీరు కొద్దిగా ఆ జాగ్రత్తని పక్కన పెట్టేస్తారు. అంటే నిర్లక్ష్యం అని కాదు. ఇక్కడ ఏంటంటే మీకు చుట్టూ అన్నిటిని నమ్మేసేటటువంటి ఒక మానసిక పరిస్థితి ఉంటుంది మీది. మీకు మీ మీద నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. బయట మనుషుల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీలో సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా నవ్వుతూ, 10 మందిని కలుస్తూ, 10 మందితో కాలం గడుపుతూ, ఈ దశలో మీకు కొత్త ప్రేమ. ఎందుకంటే మనకేంటంటే కొద్దిగా ఆజ్ఞా చక్రం గనుక ఉత్తేజితం అయిందనుకోండి, తర్వాత మనకి అనాహత చక్రం ఉత్తేజితం అవుతుంది. ఆ అనాహత చక్రం ఉత్తేజితం అవ్వంగానే మనకి గుండె కాస్త విచ్చుకుంటుంది. ఆ గుండె చక్ర కాస్త విచ్చుకున్నప్పుడు చాలా తేలిగ్గా ప్రేమలో పడిపోతారు. ఆ మనిషే వాళ్ళ జన్మజన్మాల బంధం, అనుబంధం అనుకుని అపోహలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దశలో మనిషికి ఆశలెక్కువ. ఆశలు తీరిపోతున్నట్టుగా అతనికి బయట పరిస్థితులు గూడా అలాగే వస్తాయి. స్ఫూర్తి ఎక్కువ, ప్రేరణ ఎక్కువ, సింక్రోనిసిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మంచి కలలు, ఎలాంటి కలలు అంటే, మీకు ఆనంద స్థితులు మీ జీవితంలోకి వస్తున్నాయి అనంగా మీకు కలల్లో ఎక్కువ ఆకాశం కనిపించటం, ప్రవహించే నది కనిపించటం, ప్రకృతి కనిపించటం, సూర్యుడు కనిపించటం, వెలుగు కనిపించటం, పూలు లాంటివి కనిపించటం. అంటే ఏవైతే మనకి ఆనందానికి చిహ్నమో అలాంటివన్నీ కనిపించటం. తర్వాత దేవతలు, దేవుళ్ళని చూడటం, దర్శనాలు జరగటం, ఇవన్నీ మీకు ఆనంద స్థితుల్లో భాగాలు. ఇక్కడ మీకు ఎవరో వచ్చి శక్తిపాతం ఇచ్చేయటం మీకు, లేదంటే ఎవరో పిలిచి మీకు ఏదో అపూర్వమైనటువంటి ధనార్జన చేసేటువంటి ఒక అవకాశం మీకు కల్పించడం, లాటరీ తగలటం. ఆహ్, ఇక్కడేంటంటే మీరు జీవితాన్ని దాంతో పాటు వెళ్ళిపోతున్నారు మీరు. ఇక్కడ మీరు దేనికి కాదు అని అనట్లేదు మీరు. విడదీసుకోవట్లేదు. ఆ ప్రవాహంతో పాటు మీరు ముందుకెళ్ళిపోతున్నారు. మీరు ప్రవాహంతో పాటు ముందుకెళ్ళిపోతున్నారు. పైగా ఇక్కడేంటంటే ఆనంద స్థితుల్లో ఉండటం మూలంగా మీకక్కడ ఎదురు దెబ్బలు తగిలినా, ఏవైనా చిన్న చిన్న మీకు బాధ లాంటిది కలిగినా, అడ్డు తగిలినా మీరంత పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మనిషికి ఆనందం అనేది ఒక రకమైనటువంటి మత్తు లాంటిది. ఆ మత్తులో గనక అతనికి చిన్న దెబ్బ తగిలినా, మనకి ఒంట్లో ఎండార్ఫిన్స్ అనేవి బాగా విడుదలవుతూ ఉంటాయి అప్పుడు. సెరటోనిన్, డోపమైన్ ఇవన్నీ మన ఒంట్లో విడుదలయ్యేటువంటి హార్మోన్స్. ఇవన్నీ విడుదలవుతున్నప్పుడు ఏంటంటే, మనకి చిన్న దెబ్బ తగిలినా మనం పట్టించుకోం. దులిపేసుకొని వెళ్ళిపోతాం. ఏదైతే ఒక మామూలు పరిస్థితిలో మీకు చాలా దుఃఖాన్నిస్తుందో, అలాంటి విషయాన్ని కూడా దులిపేసుకొని వెళ్ళిపోతాం మనం. ఎందుకు? మనం ఈ హార్మోన్స్ ప్రభావంలో ఉంటాం ఇక్కడ. మన లోపల తన్మయత్వ స్థితులు, ఏదో మన లోపల తెరుచుకుపోయి మనకు చుట్టూ లోకంలో ఉన్న మనుషులు, ప్రకృతి అందరితో మనకి సంబంధం ఉన్నట్టుగా అనిపించటం.
మనకి కళ్ళు మెరవటం, ఒళ్ళు మెరవటం, జుట్టు మెరవటం, చుట్టూ ఉన్న వాళ్ళు మీరు చాలా బాగున్నారని చెప్పటం ఈ దశలో. మీకు ఏంటో మీకు మీరే చాలా అందంగా ఉన్నట్టు మీకు అనిపించటం. ఇక్కడ మీకు దేవతల దర్శనాలు, లేదంటే మిమ్మల్ని కాచి ఉండేటువంటి మీ గురువు ఆశ్రమానికి సంబంధించినటువంటి వారు ఉంటారు చూడండి. లేదంటే స్పిరిట్ గైడ్స్ అని అంటారు ఇంగ్లీష్‌లో. వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలవటం. ఒక దైవిక సంబంధం అనేది బాగా బలంగా ఇక్కడ మీకు ఏర్పడుతుంది. లేకపోతే గురువుతో సంబంధం గాని. ఈ స్థాయిలో మీకు జ్ఞాన సంబంధమైనటువంటి సమాచారం చాలా తేలిగ్గా మీకు రావటం. కొత్త అవకాశాలు రావటం. కొత్త వ్యాపార అవకాశాలు. కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు. ఎన్నో ఏళ్ల బట్టి జరగట్లేదు అనుకున్న పనులు జరిగిపోవటం. ప్రేమలో పడిపోవటం. పెళ్ళిళ్ళైపోవటం. కొత్తిల్లు కట్టుకోవటం. కొత్త సామాన్లు కొనుక్కోవటం. కొత్త ప్రదేశాలకు వెళ్ళిపోవటం. ఏదైతే మీకు ఆనందాన్ని కలిగిస్తాయి చూడండి. అలాంటివన్నీ జరిగిపోవటం. మీలో స్వార్థం తగ్గినట్టుగా మీకు అనిపించటం. పక్క వాళ్ళకి సహాయం చేయడానికి మీరు ముందుకెళ్ళటం. అలాంటి అవకాశాలు మీకు రావటం. మీకు జీవితం ఎక్కువ అర్థం అవటం. మంచి ఆధ్యాత్మిక విషయాలు మీకు తేలిగ్గా మీకు అందుబాటులోకి రావటం. మీ లోపల ఉన్నటువంటి అంతర్దృష్టితో మీకు ఒక సంబంధం అనేది ఏర్పడటం. మీకు అంతర్గతం ఉన్నటువంటి ఏవైనా రోగాలు ఉంటే అవి పోయినట్టుగా అనిపించటం. ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన అనేది నేను మొదలుపెట్టటం. ఇలాంటివన్నీ మీకు ఈ దశలో ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనిషి జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఎక్కువగా ఆనంద స్థితుల్లో ఉండటం వల్ల అన్నిటినీ ఆనందం అనే ఒక కళ్ళజోడులోంచి చూడటం మూలంగా ఈ దశలో చాలా మందిని అంటే వ్యక్తిత్వ దోషాలు ఉన్న వాళ్ళని, స్వార్థపరులని, మిమ్మల్ని ఏ రకంగా వాడుకోవచ్చు, మిమ్మల్ని ఏ రకంగా పీడించొచ్చు, మీ దగ్గర ఏ రకంగా తీసుకోవచ్చు అనేటువంటి మనుషులు ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఎక్కువగా మీకు ఈ జీవితంలోకి వస్తారు ఈ దశలో. ఎందుకంటే మీరు ఎక్కువ ఆనందంగా ఉన్నారు. మీరు మంచి, చెడు అనేది ఎక్కువగా ఆలోచించట్లేదు ఇక్కడ. ఎవరొచ్చినా కూడా వచ్చేయమంటున్నారు మీ జీవితంలోకి. వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మీరు రిస్క్స్ ఎక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరిక్కడ ప్రేమలో పడిపోయారనుకోండి, ఇక్కడ మీ స్పందన అంత లేదనుకోండి, మీరు బహుశా ప్రేమించిన అమ్మాయి చాలా మంచిదని మీరు అనుకుండొచ్చు. ఎందుకంటే మీరు ఆనంద స్థితిలో ఉన్నారు. కానీ ఆ అమ్మాయి స్వార్థపూరిత బుద్ధి మీకు అప్పుడు అర్థం కాదు. మీకు ఈ ఆనంద దశ దాటి తర్వాత మీరు కాంట్రాక్టెడ్ స్టేట్‌లోకి వెళ్తారు. సంకోచమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు మీకు ఏదైతే అన్నీ ఆనందంగా, అందంగా అనిపించాయో అవన్నీ మీకు పడిపోతాయి పేక మేడల్లాగా. పడిపోయినప్పుడు మీకు మనుషుల అసలు స్వరూపాలు, మీకు జీవితంలో మీరు ఏ రకంగా మోసపోయారు, ఇవన్నీ మీకు కాంట్రాక్టెడ్ స్టేట్‌లో అర్థమవుతాయి. కాబట్టి ఈ దశ ఏంటి అంటే మీరు మీ లోపల ఉన్న చైతన్యం విచ్చుకుని ఉన్నటువంటి స్థితి. ఈ విచ్చుకుని ఉన్నప్పుడు మీ లోపలికి మంచి వస్తుంది, చెడు వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్రేరణ ఎక్కువ. మీకు ఇక్కడ నమ్మకం ఎక్కువ, స్ఫూర్తి ఎక్కువ. చాలా పనులు చేస్తారు. చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సాధిస్తారు. మీది ఇక్కడ ఏమైనా అనుకుంటే జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ దశ మనకి కొంతమందికి కొన్ని నెలలు ఉంటుంది, కొంతమందికి కొన్ని ఏళ్ళు ఉంటుంది. కానీ అంతకు మించి ఈ దశను ఎక్కువగా మనం ఉంచుకోలేము మనలో ఆ స్థితిని. ఎందుకు ఉంచుకోలేము అంటే, మనల్ని ఈ స్థితిలో ఉంచాలి అంటే, మన దేహం దానికి తగ్గట్టుగా న్యూరో ట్రాన్స్మిటర్స్, హార్మోన్స్ లోపల ఉత్పత్తి చేయాలి. మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఇదంతా మీ ఒంట్లోపల న్యూరో ట్రాన్స్మిటర్స్, కొత్త హార్మోన్స్, మిమ్మల్ని ఆనంద స్థితుల్లో ఉంచేటువంటి హార్మోన్స్ మీ దేహం, మెదడు ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి మీరు ఈ స్థితుల్లో ఉంటున్నారు. దేహం ఎక్కువసేపు మిమ్మల్ని ఈ స్థితిలో ఉంచలేదు. దానికంత శక్తి లేదు. కొన్ని నెలలు గాని, కొంతమందిలో కొన్ని ఏళ్ళు. అంటే మరి మీకు ఆధ్యాత్మిక జాగృతి జరిగితే మీకు ఈ దశ కొన్ని నెలలుంటుంది. ఒకవేళ కుండలిని జాగృతం అయితే అది కొన్ని ఏళ్ళు ఉండొచ్చు. 1, 2 ఏళ్ళు ఉండొచ్చు ఈ దశ. ఎప్పుడైతే మీకు శరీరంలో ఆ హార్మోన్స్ చేసి, న్యూరో ట్రాన్స్మిటర్స్ తయారు చేసి, ఆ లోపల
శరీరం లోపల జరిగేటువంటి ప్రక్రియ అంతా శరీరంలో ఉన్నటువంటి శక్తిని హరిస్తుందో, శరీరం తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఇంకా ఈ దశనది కొనసాగించలేదు. అప్పుడు వెంటనే ఏమవుతుంది? మీరు సంకోచ స్థితిలోకి వెళ్ళిపోతారు. సంకోచ స్థితి అంటే ఇది మీరు ఇట్లా కుచించుకున్నటువంటి స్థితి, మీలో చైతన్యం ముడుచుకుంటుందనుకోండి. ఇలా అయినప్పుడు మనం చాలా దుఃఖంలోకి, తీవ్రమైన మనస్తాపంలోకి వెళ్ళిపోవటం. ఈ దశలో మనకి దేవుడితో సంబంధం తెగిపోయిందేమో అనిపించటం, దేవుడు నా మాటే వినట్లేదేమో అనిపించటం, ఎక్కడో మనకి నచ్చని ఒక స్థితిలో గాని, ఒక ప్రదేశంలో గాని, ఓ చోట్లో గాని, ఒక పరిస్థితిలో గాని మనం ఇరుక్కుపోయినట్టుగా మనకు అనిపించటం. దాంట్లోంచి బయటికి ఎలా రావాలి అనేది మనకి మార్గం మనకి దొరక్కపోవటం. గందరగోళ పరిస్థితి, భవిష్యత్తు మనకి అయోమయంగా ఉంటుంది. ఏమీ చేయబుద్ధి కాదు. మనకి స్ఫూర్తి ఉండదు. ప్రేరణ ఉండదు. ఆనందంగా అనిపించదు. మనకి మెదడు కుడి, ఎడమగా విభజన చెంది ఉంటుంది. ఎడమ వైపు మెదడు మనకి దేనికి వాడతాం అంటే మనం తర్కానికి. ఇప్పుడు లెక్కలు చేయాలనుకోండి, మనం ఎడమ వైపు బుర్రనే వాడతాం. లౌక్యానికి వాటికి అంతా మనం ఎడమ వైపు బుర్ర వాడతాం. ఈ దశలో గనుక ఎవరైనా ఎగ్జామ్స్ రాయడానికి కూర్చున్నారనుకోండి, వాళ్ళకి బుర్ర పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ మనకి లెఫ్ట్ బ్రెయిన్ ఫాగ్ అనేది వస్తుంది. ఎడమ వైపు బుర్ర అస్సలు పనిచేయదు. ఒకప్పుడు మహామేధావిలా లెక్కలు చేసే మనిషి కూడా ఇప్పుడు మీకు చిన్న లెక్కలు ఇచ్చినా చేయలేరు. 5 into 6 అంటే అంతే చెప్పలేరు. తలగొట్టుకుంటారు. ఎందుకంటే ఎడమ వైపు బుర్ర మొరాయిస్తోంది, పని చేయట్లేదు. ఇక్కడది లెఫ్ట్ బ్రెయిన్ ఫ్రీజ్ అనేది ఇక్కడ వస్తుంది ఈ స్థితిలో. ఇక్కడ మనం ఇప్పుడు నిర్ణయాలు తీసుకోలేము, అన్నింటికి భయపడతాము, రిస్కులు తీసుకోలేము, ఎవరిని నమ్మలేము. మనకి అంతక్రితం ఉన్నటువంటి ఆనంద స్థితుల్లో మనకి కొద్దిగా ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే మనం ఎక్కువగా మనం దూకుడులో ఉంటాం ఇప్పుడు అక్కడ. ఆ దూకుడుకి కొద్దిగా మనకి ఎదురు దెబ్బలు తగలటం, మన నమ్మిన మనుషులు మనం మోసం చేయటం, మనం ఎవరినైతే జన్మజన్మాల ప్రేమికురాలు లేకపోతే ప్రియుడు అని అనుకున్నామో వాళ్ళ అసలు స్వరూపం బయటికి రావటం, మనం నమ్మిన స్నేహితులు మనల్ని వంచటం, మన బంధుత్వాలు మనల్ని వెన్నుపోటు పొడవటం, మన చుట్టూ వాళ్ళు మన ఎలా స్వార్థానికి వాడుకుంటున్నారో మనకు అర్థమవటం. ఈ రకంగా మనకి ఏంటంటే ఈ స్థాయిలో చాలా సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోతాయి. ఇక్కడ చాలా మందికి ప్రేమ వైఫల్యం, వ్యాపార వైఫల్యం, పరిస్థితుల్లో మనకి వైఫల్యం, మనకి జీవితమే పెద్ద వైఫల్యంలాగా అనిపిస్తుంది. ఎందుకు బ్రతుకుతున్నాం కూడా అర్థం కాదు ఇక్కడ. ఒక రకమైన చీకటి దశ ఇది. చాలా తీవ్ర స్థాయిలో భయాన్ని అనుభవిస్తారు. అప్పుడప్పుడు మనం అలా కుర్చీలో కూర్చుని ఉన్నాం అనుకోండి, మనకి తెలియకుండా విపరీతమైన భయంలోకి మనం వెళ్ళిపోయి బిగదీసుకుని పోతాం. మన దేహంలోంచి చాలా భయం బయటికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అలా ఎందుకు భయం వస్తోంది? ఆ భయానికి కూడా కారణం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి జన్మజన్మాల భయం ఏదైతే మన లోపల ఉందో అది ఒక్కసారిగా విడుదలై బయటికి వెళ్ళిపోతుంది దేహంలోంచి. అంటే ఈ స్థాయిలో మనకి దిగువ స్థాయిలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే మనకి ఇంక అవసరం లేదో, ఏదైతే మనలో ఉంటే మన స్పందన పెరగదో అదంతా ఇక్కడ మనం వదిలేసుకుంటాం. ఈ స్థాయిలో మనకి ఏంటంటే ఒక రకంగా ఎక్కువగా ఒంటరిగా ఉండటం, 10 మందితో కలవటానికి ఇష్టపడకపోవటం. ఇలా ఉన్నప్పుడు మనం జీవితాన్ని ఎక్కువ ప్రశ్నించుకుంటాం. మనల్ని మనం ఎక్కువ ప్రశ్నించుకుంటాం. మనము చేసే తప్పులు మనకు బాగా కనిపిస్తాయి. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇదొక చీకటి దశ. కాకపోతే ఈ చీకటి దశలోంచి బయటకొచ్చేసరికి మీరు చాలా జీవిత పాఠాలు నేర్చుకుని ఉంటారు. ఈ దశలో ఉన్నప్పుడు చాలా అలసటగా ఉంటుంది. చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతాయి. చాలా ధన నష్టం జరుగుతుంది. కొంతమందికి పేరు ప్రతిష్టలు పోతాయి. కొంతమందికి వ్యాపార నష్టాలు జరుగుతాయి. ఈ స్థితి మన లోపల ఒక రకమైన సంకోచం తెప్పించేటువంటి స్థితి. అంటే మన అన్నింటికి బయట జరిగే విషయాలు ఏవి మనకు నచ్చవు. ఏది నచ్చక అన్నింటికి బిగదీసుకుని అన్నింటికీ కాదు, వద్దు, ఇలా అవుతోంది, నాకే ఎందుకు అవుతోంది అని ఏడవటం, ప్రతి విషయానికి మనం భయంతో మనం స్పందించటం, లేదంటే మనకి కోపం రావటం, దుఃఖం రావటం ప్రతి చిన్నదానికి. అంటే మనకి బయట జరిగేది ఏది మనకి నచ్చదు. సాధారణంగా ఈ కాంట్రాక్టెడ్ స్టేట్స్ మనకి
కళల రూపంలో ఎలా వస్తాయి అంటే, ఏదో మీరు హ్మ్, చనిపోయిన వారిని చూడటం, లేకపోతే చావుకి సంబంధించిన కళలు, మనుషులు ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవటాలు, యుద్ధాలు జరిగిపోతున్నట్టు కలలు రావటం, చీకటి, కలల్లో గూడా మీకు చీకటి కనిపిస్తుంది. కలల్లో గూడా మీకు దుర్వార్తలు రావటం, మీకంతా చెడు సందేశాలు రావటం, చెడు కలలు రావటం, ఈ రకంగా మీకు అర్థమవుతుంది. మీరు సంకోచ స్థితుల్లో ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఈ దశ చాలా కష్టమైన దశ. ఈ దశలో మీకు ఎవరొచ్చినా కూడా మిమ్మల్ని బాధ పెట్టేటట్టుగానే ఉంటారు వాళ్ళు. మిమ్మల్ని పీడించేటువంటి ఉద్దేశం ఉన్నవాళ్ళు. ఈ దశలో ఏంటంటే మనిషి మళ్ళీ పాత దశ ఏదైతే ఆనంద స్థితి ఉందో చూడండి, దాంట్లోకెళ్ళిపోవాలి. అలా ఎందుకు లేదు? దాన్ని నేను పోగొట్టుకున్నాను. మొత్తానికే పోగొట్టుకున్నానేమో అని ఒక దుఃఖంలోకెళ్ళిపోతాడు. అంటే ఇది ఎలాంటి స్థితి అంటే, చాలా చదువుకుని, చాలా ఉన్నతమైనటువంటి ఒక కుటుంబంలో పుట్టి, పేరు ప్రతిష్టలను అన్నీ ఉండి గూడా ఏది అచ్చిరానటువంటి ఓ స్థితిలో ఈ మనిషి చాలా కాలం ఉంటాడు. ఈ స్థితి ఇలా ఎందుకు కొనసాగుతుంది మన జీవితంలో అంటే, నేను ఇందాక చెప్పాను. మనకి ఆనంద స్థితుల్లో మన శరీరం ఎక్కువ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. శరీరం మీద చాలా ఒత్తిడి అనేది వచ్చింది. ఇప్పుడు శరీరంలో మీకు న్యూరో ట్రాన్స్‌మిటర్స్ గాని, ఈ హార్మోన్స్ గాని ఉత్పత్తి చేసేటువంటి శక్తి లేదు. శరీరంకి ఇప్పుడు విశ్రాంతి అవసరం. మీ శరీరం విశ్రాంతి తీసుకుంటోంది. మనకి ఆనంద స్థితులు అనుభవించాలన్నా, మన శరీరం లోపల జరిగే రసాయనిక చర్యల మూలంగా మనం అనుభవిస్తామని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీ శరీరంలో ఆ రసాయనిక చర్యలు జరగట్లేదో, మీరు దుఃఖం లాంటి స్థితుల్లోకొచ్చేస్తారు. అంత తీవ్ర స్థాయిలో పనిచేస్తుంది మీ శరీరం ఆనంద స్థితుల్లో మిమ్మల్ని ఉంచటానికి. ఇప్పుడు దాంట్లో శక్తి హరించుకుపోయింది. అది విశ్రాంతి తీసుకొని మళ్ళీ పుంజుకోవాలి శరీరం. పుంజుకుంటే గాని మళ్ళీ అది న్యూరో ట్రాన్స్‌మిటర్స్‌ని గాని, మళ్ళీ హార్మోన్స్‌ని గాని ఉత్పత్తి చేయలేదు. మళ్ళీ మిమ్మల్ని ఆనంద స్థితుల్లోకి తీసుకెళ్ళలేదు. ఇక్కడ శరీరం ఏంటంటే చాలా కనిష్ట స్థాయిలో పనిచేస్తుందనుకోవచ్చు. కానీ ఈ దశలో ఏంటంటే, మీరు ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం వల్ల, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఏదైతే మీకు పనికిరాని విషయాలున్నాయో, పనికిరాని అలవాట్లున్నాయో, ఆలోచించే విధానాలున్నాయో, మీ లోపల ఉన్నటువంటి దోషాలేవైతే ఉన్నాయో, అవి మీకు అర్థమవ్వటం మొదలుపెడతాయి. అర్థమవ్వటం మొదలుపెట్టేసరికి మీరు వాటిని తీసేయటం మొదలుపెడతారు మీలోంచి. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ అంతా బయటకొస్తోంది ఇక్కడ. మీరు అలాంటి నమ్మకాల్ని గాని, ఆలోచనలు గాని మీలోంచి తీసేస్తున్నారు కాబట్టి, అలా తీసేయటం మూలంగా ఏమవుతుందంటే, మళ్ళీ మీ స్పందన పెరగటం మొదలవుతుంది. మీరు తేలిక పడుతున్నారు. అహంకారం అనేటువంటి కొన్ని గట్టిగా ఉండేటువంటి ఆ స్థూలత్వం ఏదైతే ఉందో, అది వదిలించుకుంటున్నారు ఒక స్థాయిలో. వదిలించుకుని మీరు తేలిక పడుతున్నారు. ఈ సంకోచ స్థితులు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే మీరు భయాన్ని ఆహ్, ఎక్కువగా బాధని అనుభవిస్తున్నారో, పైగా నేనిక్కడ బాధితుడిని అనే ఒక భావన గూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితులేంటంటే, ఒక రకంగా మీరు మీ లోపలికి తొంగి చూసుకోవడానికి వచ్చినటువంటి ఒక అవకాశం లాంటిది. ఇక్కడ మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మార్చుకోవటం మూలంగా కొంత మీరు మీ గతంలో మిమ్మల్ని శాసించినటువంటి మీ నమ్మకాలు గాని, ప్రవర్తనలో గాని, వాటిలోంచి మీరు బయటికొస్తున్నారు. ఒక రకంగా మీరు కొంత స్వతంత్రులవుతున్నారిక్కడ. ఇక్కడ మీకు చీకటి దశ అయినా కూడా, మీ లోపల ఉన్నటువంటి లోపాల్ని మీరు సరిదిద్దుకోవటం మూలంగా, ఒక రకమైనటువంటి వ్యక్తిగత స్వాతంత్రంలోకి ఇక్కడ అడుగుపెడుతున్నారు మీరు. ఇలా మీలో కాస్త అహంకారం తగ్గి, మీలో స్పందన పెరిగినప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ విశ్వం నుంచి మీరు విశ్వశక్తిని ఆకర్షిస్తారు. ఆకర్షించినప్పుడు మళ్ళీ మీరు ఒక రకమైనటువంటి ఆనంద స్థితిలోకి వెళ్తారు. అయితే మనిషి ఆధ్యాత్మిక జాగృతి జరుగుతున్నప్పుడు దేహంలో వాళ్ళకి హార్మోన్స్ ఉత్పత్తి మామూలు మనిషి కన్నా ఎక్కువ స్థాయిలో అవుతుంది. దేహం లోపల మార్పులు కూడా చాలా ఎక్కువగా అవుతాయి. కాబట్టి వీళ్ళేంటంటే ఆనందకరమైన స్థితులు కూడా చాలా పై స్థాయిలో అనుభవిస్తారు. ఈ సంకోచ స్థితులు గూడా భయం సంబంధించి, దుఃఖానికి సంబంధించినవి కూడా అంతే తీవ్రంగా అనుభవిస్తారు. వీళ్ళు అట్లాగా ఒక ప్రశాంతమైనటువంటి ఒక గ్రౌండెడ్ స్టేట్ అంటారు చూడండి. ఒక న్యూట్రల్ స్టేట్.
దాంట్లో ఉండలేరు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ ఒంట్లో జరిగేటువంటి రసాయనిక మార్పులు. చాలా సున్నిత మనస్కులైపోతారు. ఒక పెండులం లాగా ఒక వైపుకు ఊగుతారు. మళ్ళీ ఇంకో వైపుకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ వైపులో అంతే తీవ్రత అనుభవిస్తారు. అదయిపోయాక మళ్ళీ ఇంకో వైపుకు ఊగుతారు. ఇలా ముందుకు వెనక్కి ఊగుతూ ఉంటారు వీళ్ళు. ఒకవైపేమో ఆనంద స్థితులు, ఇంకో వైపేమో సంకోచ స్థితులు. ఇలా ఎంతకాలం ఊగిసలాడతారు అంటే, ఏ శక్తి అయితే వీళ్ళ మీదకి దిగుతోందో, ఆ శక్తి వీళ్ళని మార్చినంత కాలం వీళ్ళు ఇట్లా ఊగుతూ ఉంటారు ముందుకి వెనక్కి ఈ స్థితుల్లో. ఈ శక్తి వీళ్ళని ఎంత మారుస్తుందంటే, ఒక స్థాయిలో వీళ్ళకి బాధకి కృంగరు, సంతోషానికి పొంగరు. అలాంటి పరిస్థితికెళ్తారు. స్థితప్రజ్ఞులవుతారనమాట. ఆ స్థితప్రజ్ఞత వచ్చినప్పుడు వాళ్ళ మధ్యకొస్తారు. ఆ స్థితప్రజ్ఞత వాళ్ళల్లో కొంతకాలం ఈ శక్తి వాళ్ళని మార్చాక వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు వాళ్ళంతగా చలించరు. జీవితంలో మంచి జరిగినా, చెడు జరిగినా చలించకుండా వాళ్ళు స్థితప్రజ్ఞతతో ఉంటారు. ఆ స్థితప్రజ్ఞత అనే ఒక స్థితి వీళ్ళలో వచ్చేంత వరకు వాళ్ళు ఇలా ముందుకి, వెనక్కి ఊగిసలాడుతూ ఉంటారు. ఈ ముందుకి, వెనక్కి ఊగిసలాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఈ శక్తి తొలగిస్తుంది. ఈ శక్తి ఏంటంటే వీళ్ళ లోపల మనసు పొరల్లో పనిచేస్తున్నప్పుడు ఎక్కడైతే ఈ శక్తి తగులుతుందో అంటే ఏ స్మృతికి, ఏ జ్ఞాపకానికి, ఏ భావోద్వేగానికి అయితే ఈ శక్తి తగులుతుందో అది బయటకొస్తుంది. అది మీకు కనిపిస్తుంది. మళ్ళీ మీరు విడుదల చేస్తూ ఆ భావోద్వేగాన్ని మీరు అదే దుఃఖాన్ని లేకపోతే అదే తీవ్రమైన కోపాన్ని మీరు అనుభవిస్తారు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇస్తా. ఒక మనిషి ఉన్నాడు. అతనికి తీవ్రమైనటువంటి మనస్తాపం కలిగింది. ఆ మనస్తాపం తాలూకు జ్ఞాపకం అతనికి ఉంది లోపల మనసు పొరల్లో. అయితే ఈ పైనుంచి వచ్చినటువంటి శక్తిపాతం ఏం చేస్తుంది? మెదడు లోపల పనిచేస్తున్నప్పుడు ఆ స్మృతి ఏదైతే ఉందో ఇతనికి మనస్తాపం కలిగించినటువంటి ఆ స్మృతి దాన్ని తగులుతుంది. దాన్ని తాకుతుంది. తాకినప్పుడు ఏమవుతుంది? ఆ స్మృతి మళ్ళీ మీకు బయటకొస్తుంది. విడుదలవుతుంది. ఆ స్మృతికి తీవ్రమైనటువంటి ఒక భావోద్వేగం, మనస్తాపం అనేది ముడివేసుకొని ఉంది. మీ శరీరం దాన్ని వదిలేస్తున్నప్పుడు గూడా మీరు ఆ భావోద్వేగాన్ని అదే స్థాయిలో అనుభవిస్తారు. అనుభవించి వదిలేస్తారు. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే, ఇక్కడ మీరు అనుభవించే మనస్తాపానికి మీరు ఆ శక్తిని విడుదల చేసేస్తున్నారు. ఆ స్మృతి యొక్క ప్రభావం మీ మీద ఏదైతే ఉందో దాన్ని విడుదల చేసేస్తున్నారు. కర్మ ఫలాన్ని విడుదల చేసేస్తున్నారు మీరు. అంటే ఈ మనస్తాపం మీలో కొత్త స్మృతిని తయారు చేయట్లేదు. ఉన్నదాన్ని వదిలేస్తోంది. వదిలేయటం వల్ల మీరు తేలిక పడతారు. ఇక్కడ అది తేడా. ఇలా వదిలేసిన కొద్దీ మీలో కాస్త కాస్త స్పందన పెరిగి, ఒక స్థాయిలో స్పందన ఏ స్థాయికి వెళ్తుందంటే, మీకు ఇంకా బయట విషయాలు పట్టవు. మీ లోపల విషయాలు మీకు అంతగా పట్టవు. మీరు వీటన్నింటికి కాస్త అధిగమించేసి ఉంటారు. చలించరు వీటికింకా. మంచైనా, చెడైనా సమదృష్టితో చూడగలిగేటువంటి శక్తి మీకొస్తుంది. ఆ స్థితప్రజ్ఞత మీలో వచ్చినప్పుడు మీరు ఇటు అటు ఊగిసలాడకుండా ఒక స్థిరంగా ఒక స్థిర భావంలో మీరు బతకడం మీకు ఇక్కడ వస్తుందనమాట. కానీ ఆ స్థితికి వెళ్ళాలి, ఒక స్థితప్రజ్ఞత మీలో రావాలి అంటే కొంతకాలం పడుతుంది. దానికి ముందు మీరు ఈ దశలు అనుభవించాలి. ఏ దశలు అంటే ఆనంద స్థితులు, తర్వాత సంకోచ స్థితులు అనేవి అనుభవించాలి. చాలా మందికేంటంటే ఇది వాళ్ళ దేహంలో అవుతున్నప్పుడు, వాళ్ళ దేహంలో ఆధ్యాత్మిక జాగృతి జరుగుతోందన్న సంగతి వాళ్ళకర్థం కాదు. వాళ్ళకి తలలో గొంతులు వినిపించటం, వాళ్ళకేవో దర్శనాలు జరగటం, దానికి తోడు ఈ స్థితులు వాళ్ళు అనుభవించటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకేదో మానసిక రోగం వచ్చిందనుకుని వాళ్ళని మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి మందులిప్పిస్తూ ఉంటారు. వీళ్ళకేమి మానసిక రోగం లేదు. వీళ్ళకేంటంటే ఆధ్యాత్మిక ఈ జాగృతి వాళ్ళ దేహంలో జరిగింది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు అంతే. అయితే ఏదైతే మందులు మీకు మానసిక వైద్యులు ఇస్తారో, ఆ మందులు ఏం చేస్తాయంటే ఈ ఆధ్యాత్మిక జాగృతిని ముందుకెళ్ళకుండా ఆపేస్తాయి. ఈ ఆధ్యాత్మిక జాగృతుల మనతో ఏమవుతోంది? మనం ఈ స్థితుల్లోంచి వెళ్ళినప్పుడు మన లోపల కొంత అహంకారం తగ్గి
మనలో స్పందన పెరిగినప్పుడు ఇది ఎలాంటి పరిస్థితి అంటే మనం ఒక స్థాయిలో చనిపోయి, అంటే దిగువ స్థాయి స్పందనలో చనిపోయి, పై స్థాయి స్పందనలో మనం పునర్జీవితంలో అవుతున్నాం. అంటే మళ్ళీ మనకది ఇంకో జననం లాంటిది. అలా మనతో ఎన్నో సార్లు జరుగుతుంది ఈ ప్రక్రియలో. ఈ కష్టమైన ప్రక్రియ. అయితే మానసిక వైద్యులు ఇచ్చే మందులకి ఏమవుతుందంటే, ఈ ప్రక్రియకి ఆ మందులు ఆనకట్ట వేస్తాయి. ఎలా అంటే, నేను ఇందాక చెప్పాను. మన లోపల ఉన్నటువంటి స్మృతుల్ని మనం వదిలేయాలి. ఈ శక్తి ప్రవాహం మన మెదడులోకి వచ్చినప్పుడు, మన మెదడు లోపల ఉన్నటువంటి అహంకారాన్ని ఏ రకంగా అయితే మనం దాచామో, ఆవేశం రూపంలో, దుఃఖం రూపంలో, కోరికల రూపంలో, స్మృతుల రూపంలో, అజ్ఞానం రూపంలో అన్నిటిని వెళ్లి తాకుతుందిది. తాకి వాటిని విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసేది మీరు గనక ఈ మందులు వేసుకున్నారనుకోండి, అప్పుడు మన శరీరం ఈ స్మృతులను బయటికి విడుదల చేయదు. ఆ స్మృతులు అలాగే మన లోపల బలంగా నాటుకుపోయి ఉంటాయి. ఈ మందులేసుకున్నంత కాలం అవి అలాగే ఉంటాయి. ఉండేసరికి మనం ఈ అజ్ఞానాన్ని వదిలించుకోలేము. మన లోపల ఏదో దోషం ఉందని మనం అనుకుంటాము. మన ఆధ్యాత్మిక స్థితి ఎదగదు. మన ఒంట్లోకి దిగినటువంటి శక్తి మనల్ని మార్చలేక అక్కడే తిరుగుతూ ఉంటుంది మనం తీసుకునే మందులకి. కాబట్టి ఈ మందులు ఏంటంటే మన లోపల ఇంకా మనల్ని బాధని పెంచుతాయి అవి. మనలో అజ్ఞానాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మిక జాగృతి గనక ఎవరికైనా జరుగుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూర్చోపెట్టి, వాళ్ళ దేహంలో ఏమవుతుందనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకుంటారు. అనవసరంగా భయపడే వాళ్ళని మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లరు. ఆధ్యాత్మిక జాగృతి జరిగేవాళ్ళు మామూలు వాళ్ళలా ఆలోచించరు. కాస్త వేరేగా ఆలోచించేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వీళ్ళకేదో మానసిక వేదన లేకపోతే మానసిక రుగ్మత ఉంది అని అనుకునే వంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఒకవేళ మీకు గనక ఇది అవుతుంటే. మనం ఎంత స్థాయి ఆనందం అనుభవిస్తాం, ఎంత స్థాయి దుఃఖాన్ని అనుభవిస్తాం అనేది మన ఒంట్లో ఎంత ప్రాణ దిగింది అనే దాన్ని బట్టి ఉంటుంది. చాలా ఎక్కువగా దిగిందనుకోండి, అప్పుడు మీకు ఆనంద స్థితులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అది మీరు ఒక కొండ తీసుకుంటే కొండ పై అంచు దాకా వెళ్తారనమాట మీరు. పై వరకు ఎక్కుతారు. మనం ఎంత పైకి ఎక్కుతామో, మనకి దుఃఖం స్థితులు మొదలైనప్పుడు మళ్ళీ అంతే కిందకి పడతాం. అందుకని ఇక్కడ రెండో బొమ్మ చూడండి. వెన్ ది హైస్ ఆర్ హై, ద లోస్ విల్ బి లో. అంటే మనకి ఈ ఆనంద స్థితులు గనుక చాలా తీవ్ర స్థాయిలో అనుభవిస్తే, దానికి తగ్గట్టుగా మనం ఈ సంకోచ స్థితుల్ని కూడా అంతే తీవ్రంగా కిందకి పడతాం అన్నమాట. పై కొండ నుంచి కింద లోయలోకి పడతాం ఒకటేసారిగా. చాలా లోతులోకి పడతాం. అదే రకంగా ఒకవేళ ఈ ఆనంద స్థితుల్లో మీరు ఎక్కువ ఆనందం అంతగా అనుభవించలేదో కొంత అనుభవించారనుకోండి, అప్పుడు మీకు ఆ దుఃఖం స్థితులు కూడా కొంతే ఉంటాయి. ఇక్కడ ఆనందం, దుఃఖం పెద్దగా అంతగా రాదనమాట. కానీ ఎక్కడైతే మీకు తీవ్రత అనేది ఎక్కువగా అనుభవిస్తారో అక్కడే మనిషికి మార్పు ఎక్కువ జరుగుతుంది. ఏ మనిషి దేహంలో అయితే మార్పు ఎక్కువగా జరగట్లేదో వాళ్ళకేంటంటే ఆనంద స్థితులు కొంత, తర్వాత సంకోచ స్థితులు కొంత అనేవి వస్తాయి గానీ, మరీ తీవ్ర స్థాయిలో రావు వాళ్ళకి. ఆ తీవ్రత అంత లేదు కాబట్టి, అంతగా వాళ్ళ స్పందన పెరగదు. ఎందుకంటే వీళ్ళు ఆకర్షించినటువంటి ప్రాణశక్తి కూడా తక్కువే విశ్వం నుంచి. ఎంత ఆకర్షిస్తామో అంతే మారుస్తుంది మన దేహాన్ని. ఎక్కువ దిగలేదనుకోండి మనం ఎక్కువ మార్పుకి గురి కాము. ఆ మార్పు అవుతున్నప్పుడే మీకు ఈ ఆనంద స్థితులు గాని, సంకోచ స్థితులు గాని మీరు అనుభవిస్తారు. అయితే మనకి ఆధ్యాత్మిక జాగృతిలో మనకి ఆనంద స్థితులు ఎంత అవసరమో, ఈ సంకోచ స్థితులు కూడా అంతే అవసరం. ఈ 2 గనక సరిగ్గా మనలో అవుతే, మనలో తేవాల్సిన మార్పులు తీసుకొస్తాయి. అందరికీ ఏంటంటే ఆనంద స్థితులు బాగా నచ్చుతాయి గానీ, ఎప్పుడైతే సంకోచం, భయం అనే స్థితుల్లోకెళ్తారో అది మనకి నచ్చదు. ఎందుకంటే అక్కడ మనం ముడుచుకుపోయి ఉంటాం. మనకి ఏది నచ్చదో, అన్నింటికి బిగదీసుకొని ఉంటాము. అన్నీ వద్దని అనుకుంటాం కాబట్టి, మనకి ఇంకా కష్టం ఎక్కువైపోతుందక్కడ. ఆ దశలో ఉన్నప్పుడు ఈ దశ ఎప్పుడవుతుందిరా దేవుడా అనిపించేటట్టు ఉంటుంది ఆ దశ. అది ఎంతకీ తెగదు, ఎంతకీ అవ్వదు. కాబట్టి చాలా మందికి ఎట్లా ఉంటుందంటే తిరిగి మళ్ళీ ఆనంద స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఈ దశ వద్దు మనకి అనిపిస్తుంది. కాకపోతే ఆనంద స్థితి ఎంత అవసరమో ఈ చీకటి దశ కూడా అంతే అవసరం. ఈ చీకటి దశలో మనిషికి కావాల్సింది ఏమిటి అంటే ఎక్కువగా శరణు
అమ్మవారికి శరణు అనేటువంటి ఒక మనస్తత్వం, తర్వాత తన లోపల నిజాయితీని పెంచుకునేటువంటి ఒక తత్వం ఆ మనిషిలో పెరగాలి ఈ దశలో. ఎంతగా మనిషిలో నిజాయితీ పెరుగుతుందో, ఎంతగా అతను ఆ సంకోచ స్థితిలో గూడా శరణు అని అన్నిటిని స్వీకరించడం నేర్చుకుంటాడో, అక్కడ ఏమవుతుంది, మీరు అలా చేసినప్పుడు మీకు తెలియకుండానే మళ్ళీ మీరు ఆ ప్రవాహంతో పాటు మిమ్మల్ని మీరు ముడేసుకొని ముందుకెళ్తున్నారు. అలా ముందుకెళ్ళటం వలన మీ స్పందన పెరుగుతుంది. మీ లోపల అజ్ఞానం తొలగిపోతుంది. మనిషిలో అజ్ఞానం ఎప్పటిదాకా ఉంటుంది? అతను మొరాయించినప్పుడు, జీవన ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు, లేకపోతే జీవన ప్రవాహానికి అడ్డుగా నిలిచినప్పుడు అతనిలో అజ్ఞానంలో ఉంటాడు. ఎప్పుడైతే తనని తాను జీవన ప్రవాహానికి తగ్గట్టుగా మలుచుకొని ముందుకెళ్ళిపోతాడో, అతనిలో అడ్డంకు పెట్టేటువంటి ఒక స్వభావం లేదు. అప్పుడు అతను తెలియకుండానే సునాయాసంగా మళ్ళీ ఆనంద స్థితుల్లోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ చీకటి దశలు ఏమిటి అంటే, మనకి జీవిత పాఠాలు నేర్పించేటువంటి దశలు. ఇక్కడ మనం శరణు అని మనలో నిజాయితీని పెంచుకుంటే గనక బాగా ఈ దశలో, మళ్ళీ మనం ఈ విశ్వశక్తిని ఆకర్షించి మళ్ళీ మనం ఆనంద స్థితుల్లోకి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే మీకు అంతక్రితం వచ్చిన విశ్వశక్తి ఒక స్థాయిలో ఆగిపోతుంది మార్పులు చేశాక. అప్పుడు మనం ఈ చీకటి దశలోకి వెళ్తాం. మళ్ళీ మన మీద విశ్వశక్తి వచ్చేసరికి మళ్ళీ మనం ఆనంద స్థితిలోకి వెళ్తాం అన్నమాట. కాబట్టి విశ్వశక్తిని ఆకర్షించడానికి మళ్ళీ మీరు ఏదైనా సాధనలు చేయగలిగితే చేయండి ఇక్కడ. మనకి శరీరంలో ఉన్నటువంటి శక్తి హరించుకుపోయాకే మనం ఆ సంకోచ స్థితిలోకి వెళ్తాం. అంటే ఆనంద స్థితిలో శరీరం చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఇప్పుడు అలసిపోయింది శరీరం. అలసిపోయిన శరీరానికి మనం ఊరట కలిగించాలి. అది ఎలా చేయొచ్చు అంటే, శరీరంలో ఇక్కడ చాలా విష పదార్థాలు అనేవి చేరుకుంటాయి. టాక్సిన్స్ అనేవి ఉంటాయి. డీటాక్సిఫికేషన్ లాంటిది. మన ఆన్‌లైన్ చాలా ఉంటాయి. ఎలా చేసుకోవాలి శరీరాన్ని డీటాక్సిఫికేషన్ అని. అవి చేయటం. వీలైతే కొంతకాలం నీళ్లు అలాగా ఉపవాసాలు ఉండగలిగితే ఉండగలగటం. ఎవరికైతే కుండలిని జాగృతం జరుగుతోంది, అంటే కింద నుంచి పైకెళ్ళే కుండలిని జాగుతూ ఉంటుంది చూడండి. అలాంటి వాళ్ళకి ఉపవాసాలు చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళు చేయనవసరం లేదు గానీ, ఎవరికైతే పైనుంచి విశ్వశక్తి దిగుతోందో, కొంత వాళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి వాళ్ళ దేహంలో జరుగుతోందో, వాళ్ళు అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం, ఒంటరిగా ఉండటం, ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన అనేది పెట్టుకోవటం. మనకి ఎప్సోమ్ సాల్ట్స్ అనేవి దొరుకుతాయి మార్కెట్‌లో. వాటితో స్నానాలు చేయటము, ప్రకృతిలో కాలం గడపటము, యోగా చేయటము, వ్యాయామం చేయటము, శరీరాన్ని ఇట్లాగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటారు చూడండి. ఏదైనా సంగీత వాయిద్యం సాధన చేయటం, లేకపోతే పాడటం, లేకపోతే ఎవరైనా పాడుతుంటే అది పాటలు లాంటివి వినటము, నృత్యాలు లాంటివి చూడటం, కళల్లో కాసేపు మనం అవి చూసి ఆనందపడటము, లేకపోతే ఏదైనా ప్రశాంతమైన చోటుకి వెళ్ళటము. ఈ రకంగా ఏంటంటే చేసినప్పుడు మనం ఏదైతే ఆ సంకోచ స్థితి ఉందో, అక్కడ మనల్ని మనం తిరిగి మళ్ళీ ఆ స్థితిలోంచి బయటకొచ్చి ఆనంద స్థితిలోకి వెళ్ళేటట్టుగా మనల్ని మనం కాస్త కావాల్సినటువంటి సహకారం మనకిచ్చుకుంటున్నాం ఈ స్థితిలో. మనం ఎంతైతే మన స్పందన పెంచుకుంటామో అంతగా మనలో స్వస్థత వచ్చినట్టు. ఎంతైతే మనలో స్వస్థత వస్తుందో అంతగా మనం ఈ శక్తిని ఆకర్షిస్తాం, ప్రాణశక్తిని. ఒక స్థాయి చైతన్య శక్తి మీ ఒంట్లో దిగాక మీరు దీంతో కమ్యూనికేట్ కూడా చేయగలుగుతారు. ఈ శక్తిని మీకు కావాల్సినట్టుగా కూడా మీరు వాడుకోగలుగుతారు. ఆ స్థాయికి వెళ్తారు మీరు. కాకపోతే దీనికి మీ శరీరం బలంగా, దృఢంగా ఉండాలి. అందుకనే ఈ సంకోచ స్థితుల్లో మీరు అశ్వగంధ, వేపాకు గుళ్ళు దొరుకుతాయి. అవి, తర్వాత వైటమిన్ డి, ఈ, సి, మెగ్నీషియం ఇట్లాంటివి సప్లిమెంట్స్ ఉంటాయి చూడండి. జింక్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్, ఇవన్నీ మీ దేహానికి ఇప్పుడు అవసరం సంకోచ స్థితిలో. ఇవి ఇస్తే ఏంటంటే మళ్ళీ మీరు బలాన్ని పుంజుకుంటారు. అలసట తగ్గుతుంది మీ ఒంట్లో. ఒళ్ళు నొప్పులు అవన్నీ తగ్గుతాయి. తగ్గి మళ్ళీ మీరు తిరిగి ఆనంద స్థితుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం మీకు ఇక్కడ వస్తుంది. మన దేహంలో మూడో కన్ను ఉత్తేజితం కొద్దిగా అయినా కూడా అది మనల్ని చాలా మారుస్తుంది లోపల. దాంతోపాటు మన గుండె చక్కెర కూడా కొద్దిగా తెరుచుకుంటుంది. తెరుచుకుని
ఎక్కువగా ఈ చక్రాకు సంబంధించినవి కూడా మనం అనుభవిస్తాం. అంటే చాలా తేలిగ్గా ఎదుటివాడిని క్షమించగలిగేటువంటి ఒక తత్వం మనకి రావటం, మనం నిస్వార్థంగా పనిచేయగలిగేటువంటి కొన్ని కొన్ని సందర్భాలు మనకి రావటం, మనం ఎదుటి మనిషిని హృదయపూర్వకంగా ప్రేమించగలిగేటువంటి శక్తి మనలో ఉండటం, ఆ దైవంతో మనల్ని మనం తేలిగ్గా అనుసంధానం చేసుకోగలగటం, ఇలాంటివన్నీ మీకు ఈ శక్తి మనలోకి వచ్చినప్పుడు వస్తుంది. దాంతో పాటు రకరకాల సిమ్టమ్స్, ఆ సిమ్టమ్స్‌లో భాగంగా నేను చెప్పిన ఈ సంకోచ స్థితులు, ఆనంద స్థితులు ఇవి కలగటం అనేది సహజం. ఇవన్నీ మనకి ఆధ్యాత్మిక జాగృతిలో మనలో ఇవి అవసరమైనటువంటి కొన్ని ఘట్టాలు. వీటిని మనం తప్పించుకోలేం ఎవరైనా కూడాను. ఈ రకంగానే ఆధ్యాత్మిక జాగృతి జరుగుతుంది. కాకపోతే మీ దేహంలో ఏమవుతుందో గనక మీకు ముందే తెలిస్తే మీరు దానికి తయారుగా ఉంటారు. నేనుంటానండి. నమస్తే.